డ్రాగన్ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అసలు హిస్టరీలో నిజంగానే ఓపియం ట్రేడింగ్ అయిందా? ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ అండ్ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ నిజంగా ఉండేదా? గోల్డెన్ ట్రయాంగిల్ అంటే కంపెనీయా ప్లేసా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎన్టీఆర్ డ్యూయల్ రోలా? ఈ వీడియోలో కంప్లీట్ గా డ్రాగన్ గ్లిమ్స్ వెనుక ఉన్న రియల్ హిస్టరీని డీకోడ్ చేద్దాం. కానీ ఒక స్మాల్ నోట్, వీడియో ఫస్ట్ హాఫ్ లో ఫ్యాక్ట్స్ అండ్ రియల్ హిస్టరీ ఉంటాయి, సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ మీద నా పర్సనల్ థియరీ ఉంటుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ థింగ్ స్ట్రేట్ గా క్లియర్ చేద్దాం. ఎస్, హిస్టరీలో నిజంగానే ఓపియం ట్రేడింగ్ జరిగింది. అండ్ అది స్మాల్ స్కేల్ కాదు, మ్యాసివ్ ఇంటర్నేషనల్ బిజినెస్. బ్రిటిష్ ఇండియాకి స్పైసెస్, కాటన్, సిల్క్ కోసం వచ్చారు అని మనకు తెలుసు. కానీ టైంతో పాటు ఓపియం బికేమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాఫిట్ బిజినెసెస్ ఫర్ ద బ్రిటిష్ ఎంపైర్. అసలు ఓపియం అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలి అంటే లేటర్ హెరోయిన్, మార్ఫిన్ లాంటి డేంజరస్ నార్కోటిక్స్ కి రా మెటీరియల్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మెయిన్లీ బెంగాల్, బీహార్ రీజన్స్ లో హ్యూజ్ స్కేల్లో ఓపియం కల్టివేట్ చేయించి చైనాకి ఎక్స్పోర్ట్ చేసేది. ఇక్కడ షాకింగ్ పార్ట్ ఏంటంటే చైనాకి మాత్రమే కాదు, ఇండియాలో కూడా అడిక్షన్ స్ప్రెడ్ అయ్యే సిచ్యువేషన్ క్రియేట్ అయింది. కానీ చైనాలో ఇంపాక్ట్ పీక్ లో ఉండేది. మిలియన్స్ ఆఫ్ పీపుల్ అడిక్షన్ లో మునిగిపోయారు, ఎకానమీ డిస్టర్బ్ అయింది. అప్పుడు చైనా గవర్నమెంట్ స్ట్రిక్ట్ డిసిజన్ తీసుకుంది, మీ ఓపియం మాకు వద్దు అని. కానీ బ్రిటిష్ ఆగలేదు, వార్ స్టార్ట్ చేశారు. హిస్టరీలో దాన్నే ఓపియం వార్స్ అంటారు. ఫస్ట్ ఓపియం వార్ 1839 to 1842. చైనా బ్రిటిష్ ఓపియంని బ్యాన్ చేయాలి అని ట్రై చేసింది. బ్రిటిష్ మిలిటరీ ఫోర్స్ యూజ్ చేసి వార్ గెలిచింది. రిజల్ట్, చైనా పోర్ట్స్ ఫోర్స్డ్ గా ఓపెన్ చేసుకున్నారు. బ్రిటిష్ కి ట్రేడ్ మీద కంట్రోల్ పెరిగింది. సెకండ్ ఓపియం వార్ 1856 to 1860. సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అయింది. చైనా ఇంకా వీక్ అయింది, బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెరిగింది. సో డ్రాగన్ గ్లిమ్స్ ఓపెనింగ్ లో ఓపియం హిస్టరీ మెన్షన్ చేయడం ర్యాండమ్ ఎలివేషన్ కోసం కాదు, స్ట్రాంగ్ హిస్టారికల్ బేస్ ఉంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెక్షన్ చెప్పాలి. చాలా మంది ఇప్పుడు అంటున్నారు బ్రిటిష్ ఇండియాలో 250 years ఓపియం కోసమే ఉన్నారు అని. అది కంప్లీట్ యాక్యురేట్ స్టేట్మెంట్ కాదు. ఇనిషియలీ వాళ్ళకి స్పైసెస్, కాటన్, ట్రేడ్ రూట్స్, పొలిటికల్ పవర్ అన్ని ఇంపార్టెంట్. కానీ లేటర్ ఓపియం బికేమ్ వన్ ఆఫ్ దేర్ బిగ్గెస్ట్ మనీ ప్రింటింగ్ మషీన్స్, పర్టికులర్లీ చైనా ట్రేడ్ లో. బెంగాల్లో గ్రో చేసి చైనాకి సెల్ చేసి హ్యూజ్ ప్రాఫిట్స్ ఎర్న్ చేసేవారు. సో డ్రాగన్ గ్లిమ్స్ లో చెప్పిన లైన్ కంప్లీట్ ఫాల్స్ కాదు. బట్ హిస్టారికల్ గా కరెక్ట్ గా చెప్పాలి అంటే ఓపియం వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ బ్రిటిష్ ప్రాఫిట్స్ ఎక్స్ప్లోడ్ అవ్వడానికి. అండ్ అక్కడే డ్రాగన్ స్టోరీ రియాలిటీ టచ్ స్టార్ట్ అవుతుంది. డ్రాగన్ గ్లిమ్స్ లో మనం రెండు మేజర్ పవర్స్ చూస్తాం, ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ అండ్ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. క్వశ్చన్ ఏంటంటే ఈ కంపెనీస్ నిజంగా హిస్టరీలో ఉండేవా? షార్ట్ ఆన్సర్, ఎగ్జాక్ట్ గా ఆ నేమ్స్ తో హిస్టారికల్ ఎవిడెన్స్ లేదు. మీనింగ్, మూవీలో చూపించిన ఆర్గనైజేషన్స్ ఫిక్షనే, కానీ వాళ్ళ బేస్ హిస్టరీ మాత్రం రియల్. ఆఫ్ఘనిస్తాన్ డెకేడ్స్ నుండి వరల్డ్ లో బిగ్గెస్ట్ ఓపియం ప్రొడ్యూసింగ్ రీజన్స్ లో ఒకటి. డ్రగ్ ట్రాఫికింగ్, వార్ లార్డ్స్, స్మగ్లింగ్ నెట్వర్క్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండేవి. సో ప్రశాంత్ నీల్ రియల్ ఆఫ్ఘాన్ నార్కోటిక్స్ హిస్టరీని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ అనే సినిమాటిక్ ఎంపైర్ క్రియేట్ చేశాడు. సేమ్ లాజిక్ గోల్డెన్ సైడ్ కి అప్లై అవుతుంది. ఎగ్జాక్ట్ గా గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ అనే హిస్టారికల్ కంపెనీ ఎవిడెన్స్ లేదు, కానీ గోల్డెన్ ట్రయాంగిల్ మాత్రం నిజంగా ఉంది. అండ్ అక్కడే గ్లిమ్స్ బిగ్గెస్ట్ హిడెన్ డీటెయిల్ స్టార్ట్ అవుతుంది. అసలు గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటి? చాలా మంది గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఒక కంపెనీ అనుకుంటున్నారు. బట్ గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ కాదు, ప్లేస్. మ్యాప్ లో చూస్తే మియన్మార్, థాయిలాండ్, లావోస్ ఈ 3 కంట్రీస్ బార్డర్స్ కలిసే మౌంటైన్ రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. అండ్ డెకేడ్స్ నుండి అక్కడ ఓపియం ట్రేడ్ వల్ల హ్యూజ్ మనీ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. అందుకనే దానికి గోల్డెన్ ట్రయాంగిల్ అనే పేరు వచ్చింది. 1950s నుండి డెకేడ్స్ వరకు ఈ ప్లేస్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఓపియం ప్రొడ్యూసింగ్ హబ్స్ లో ఒకటిగా మారింది. ఎస్పెషల్లీ మియన్మార్ సైడ్ లో కల్టివేషన్ చాలా ఎక్కువ ఉండేది. రియాలిటీలో అక్కడ వన్ కంపెనీ, వన్ డాన్, వన్ ఎంపైర్ ఉండేది కాదు. మల్టిపుల్ గ్యాంగ్స్, లోకల్ ఆర్మ్ గ్రూప్స్, స్మగ్లర్స్, ఇల్లీగల్ నెట్వర్క్స్ ఆపరేట్ చేసేవి. 1960s, 70s టైంలో గోల్డెన్ ట్రయాంగిల్ సడన్ గా ఎలా పవర్ఫుల్ అయింది? సిఐఏ. అసలు సిఐఏ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలి అంటే అమెరికా సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఎనిమీ కంట్రీస్ ని మానిటర్ చేయడం, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, హిడెన్ ఆపరేషన్స్ హ్యాండిల్ చేయడం వాళ్ళ మెయిన్ వర్క్. అండ్ కమ్యూనిస్ట్ గ్రూప్స్ అంటే అమెరికాకి ఆపోజిట్ ఐడియాలజీ సపోర్ట్ చేసే పొలిటికల్ అండ్ మిలిటరీ గ్రూప్స్. అప్పుడు టైం ఏంటి? కోల్డ్ వార్ పీరియడ్. అమెరికా వర్సెస్ సోవియట్ యూనియన్ ఇన్ఫ్లుయెన్స్ వార్ నడుస్తోంది. వియట్నాం వార్ టైంలో అమెరికాకి బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి అంటే సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళిపోవడం. సో అమెరికా కొన్ని లోకల్ ఆర్మ్డ్ గ్రూప్స్ కి సపోర్ట్ ఇచ్చింది. అండ్ ఇక్కడే కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. గోల్డెన్ ట్రయాంగిల్ రీజన్ లో డ్రగ్ లార్డ్స్ అండ్ లోకల్ ఆర్మ్డ్ గ్రూప్స్ తో ఇండైరెక్ట్ కనెక్షన్స్ ఉన్నాయనే అలిగేషన్స్ వచ్చాయి. ఇప్పుడు డ్రాగన్ సెట్టింగ్ ఇయర్ గుర్తు చేసుకోండి, 1967. ఎగ్జాక్ట్లీ కోల్డ్ వార్ పీక్, వియట్నాం వార్ పీక్, గోల్డెన్ ట్రయాంగిల్ రైజ్, ఆఫ్ఘనిస్తాన్ డ్రగ్ ట్రేడ్ గ్రోత్ అన్ని సేమ్ టైం లైన్ లో జరుగుతున్నాయి. అంటే ప్రశాంత్ నీల్ ర్యాండమ్ గా 1967 సెలెక్ట్ చేసినట్టు అనిపించడం లేదు. ఇప్పుడు చెప్పబోయేది కంప్లీట్ గా నా పర్సనల్ థియరీ. కానీ ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూ క్లూస్ ని కనెక్ట్ చేస్తే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పాసిబిలిటీ స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ క్లూ, ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ విలన్ అని చెప్పాడు. We have cast the most expensive villain
in the history of Indian cinema. So అండ్ గ్లిమ్స్లో లూగర్ అసాసిన్ ఇన్ చీఫ్ పొజిషన్ వైలెంట్ బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్ యాంటగనిస్ట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ లూగర్ విలనే అయితే సో డ్రాగన్ లో హీరో కూడా ఎన్టీఆర్ అయి ఉండొచ్చు. గ్లిమ్స్ లో అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ సైడ్ కంప్లీట్ గా రివీల్ చేశారు, కానీ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ సైడ్ ఇంకా రివీల్ చేయలేదు. సెకండ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ సైడ్ లో ఉండొచ్చు అనిపిస్తోంది. ఇద్దరు ట్విన్ బ్రదర్స్ అయి ఉండొచ్చు. మేబీ పేరెంట్స్ కి ఎంపైర్స్ తో ఓల్డ్ కనెక్షన్ ఉండొచ్చు. కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల ఒకరు అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ ఇన్ఫ్లుయెన్స్ లో పెరిగాడు, వైలెన్స్ మధ్య డేంజరస్ గా మారాడు. ఇంకొకరు నార్మల్ ఫ్యామిలీలో పెరిగి మిలిటరీ ఆర్ ఇంటెలిజెన్స్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళాడు. లేటర్ అండర్ కవర్ గా గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీలో జాయిన్ అయి డ్రగ్ ఎంపైర్ ని ఇన్సైడ్ నుండి డిస్ట్రాయ్ చేయడానికి వెళ్ళాడు. ఇక్కడే ప్యాట్రియాటిక్ లు స్ట్రాంగ్ గా కనెక్ట్ అవుతుంది. ప్రశాంత్ నీల్ ఇంకో ఇంటర్వ్యూలో దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్యాట్రియాటిక్ ఫిల్మ్స్ ఇన్ ఇండియా అని చెప్పాడు. we are attempting and we probably will end up making one of the most patriotic movies ever seen. 1960s బ్యాక్డ్రాప్ లో డ్రగ్స్ వల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ ఇండియా అండ్ చైనా. సో నా థియరీ ఏంటి అంటే ఇండియా అండ్ చైనా కలిసి యాంటీ డ్రగ్ మిషన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఆ మిషన్ పేరు డ్రాగన్. డ్రాగన్ క్యారెక్టర్ పేరు కాదు, ఆపరేషన్ నేమ్. హీరో అండర్ కవర్ మిషన్ లో గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీలో ఇంప్లాంట్ అయ్యాడు అంటే ప్యాట్రియాటిక్ యాంగిల్ ఆటోమేటిక్ గా జస్టిఫై అవుతుంది. సెకండ్ హైలైట్, ఇక్కడే మహాభారత క్లూ ఇంకా ఇంట్రెస్టింగ్ గా కనెక్ట్ అవుతుంది. ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూలో మహాభారతంలో విన్నర్ ఎవరు అని డిస్కషన్ వచ్చినప్పుడు ఆయన కృష్ణ ఆర్ అర్జున అని చెప్పాడు, కానీ ఎన్టీఆర్ ఆన్సర్ ఏంటి? శకుని. He asked me a question from Mahabharata. He asked me who's the winner of Mahabharata. And I said Krishna, and I said probably Arjuna, you know. And he said Shakuni is the real winner of Mahabharata. That's the only reason Mahabharata really happened, and that's why we remember it, because of that great war. అసలు మహాభారతం మెయిన్ గా బ్రదర్స్ వార్ స్టోరీ. పాండవాస్ వర్సెస్ కౌరవాస్. బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్లే ఆపోజిట్ సైడ్స్ లో నిలబడి వార్ చేస్తారు. అండ్ ఇక్కడే ప్రశాంత్ నీల్ ఎమోషనల్ కోర్ కూడా కనెక్ట్ అవుతుంది. ప్రశాంత్ నీల్ ప్రతి సినిమాలో ఒక కోర్ ఎమోషన్ ఉంటుంది. కేజీఎఫ్ లో మదర్ ఎమోషన్, సలార్ లో ఫ్రెండ్షిప్, డ్రాగన్ లో బ్రదర్స్ ఎమోషన్ అయి ఉండొచ్చు, కానీ ఆపోజిట్ సైడ్స్ లో ఉన్న బ్రదర్స్, ఒకరు డ్రగ్ ఎంపైర్ సైడ్, ఇంకొకరు కంట్రీ సైడ్. అండ్ మహాభారతం వార్ ని స్టార్ట్ చేసింది ఇండైరెక్ట్లీ శకుని. సో ఎన్టీఆర్ స్పెసిఫిక్ గా శకుని అని ఆన్సర్ చేయడం ర్యాండమ్ అనిపించడం లేదు. మూవీలో కూడా ఎవరో ఒక మ్యానిపులేటర్ ఉండే ఛాన్స్ ఉంది. నా గెస్ ప్రకారం జలీల్ రెహమాన్ మేబీ శకుని క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ అని డౌట్ వస్తుంది, ఎందుకంటే గ్లిమ్స్ లో కథలో హీరోని దించాలి అని రఘువీర్ రాథోడ్కి చెప్తాడు. ఫైనల్ గా దేశం కోసం సొంత బ్రదర్ ని ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. ఎమోషనలీ ఇది చాలా స్ట్రాంగ్ సెటప్. క్లూజ్ అన్ని కనెక్ట్ చేస్తే డ్రాగన్ సింపుల్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ కాదనిపిస్తుంది. హిస్టరీ ప్లస్ ప్యాట్రియాటిజం ప్లస్ బ్రదర్స్ ఎమోషన్, మహాభారత ప్యారలల్స్ మిక్స్ అయిన లేయర్డ్ నేరేటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకో స్ట్రాంగ్ పాసిబిలిటీ ఏంటి అంటే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ కాకపోవచ్చు, లూగరే హీరో అయి ఉండొచ్చు. ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ విలన్ అని చెప్పాడు, కానీ నీల్ ఫిల్మ్స్ ప్యాటర్న్ చూస్తే హీరోని స్టార్టింగ్ లో ఆల్మోస్ట్ విలన్ లాగా ప్రెజెంట్ చేస్తాడు. కేజీఎఫ్ లో రాకీ, సలార్ లో దేవా, డ్రాగన్ గ్లిమ్స్ లో కూడా లూగర్ కంప్లీట్ యాంటాగనిస్ట్ ఎనర్జీతో ఇంట్రడ్యూస్ అయ్యాడు, కానీ అది ఇంటెన్షనల్ మిస్డైరెక్షన్ అయి ఉండొచ్చు. ఇంకో స్ట్రాంగ్ క్లూ, ప్రశాంత్ నీల్ దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పేట్రియాటిక్ ఫిల్మ్స్ అని చెప్పాడు. అండ్ నా ముందు చెప్పిన థియరీ ప్రకారం డ్రాగన్ క్యారెక్టర్ పేరు కాకుండా మిషన్ నేమ్ అయి ఉండొచ్చు. సో పాసిబిలిటీ ఏంటి అంటే లూగర్ అవుట్ సైడ్ కి విలన్ లా కనిపించిన ఇన్సైడ్ నుండి డ్రగ్ ఎంపైర్ ని డిస్ట్రాయ్ చేయడానికి వర్క్ చేసే హీరో అయి ఉండొచ్చు. ఎస్పెషలీ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ సైడ్ ఇంకా హైడ్ చేయడం చూస్తే బిగ్ ట్విస్ట్ ఇంకా రివీల్ అవ్వాల్సింది అనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తోంది? ఎన్టీఆర్ డ్యూయల్ రోలా లేక ఓన్లీ లూగరే హీరోవా? కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి. ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ థియరీ ఏంటనేది కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి డీటెయిల్డ్ అనాలిసిస్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.